నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. కరూర్ పెట్టిన కన్నీటి ధార కోట్ల మంది హృదయాలను తడిచేస్తోంది. రాజకీయ నాయకుడిగా మారిన అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ హీరో నాయకుడు మాట్లాడుతుంటే మురిసిపోయారు. కట్ చేస్తే ఒక్కసారిగా అలజడి, జనాల హాహాకారాలు. మీటింగ్ కాస్త మృత్యుక్షేత్రంగా మారింది. 39 కుటుంబాల్లో వేదన నింపింది. తమిళనాడు కరూర్లో టీవీకే అధినేత విజయ్ మీటింగ్లో పరిణామాలు ఇవి. అసలేం జరిగింది? ఈ మహా విషాదానికి కారణం ఎవరు? పోలీసులు ఏం చేస్తున్నారు? తెరపైకి వస్తున్న కొత్త అనుమానాలు ఏంటి? విజయ్ పొలిటికల్ ర్యాలీలో తొక్కిసలాట, 40 మంది మృతి, పలువురికి గాయాలు. ఈ ఘోర విషాదానికి అసలు కారణం ఏంటి? తప్పంతా విజయ్దేనా? పోలీసుల మాటేంటి? పోలీస్ వైఫల్యమే కారణమా? కొత్త చర్చ ఏంటి? అసలు సెప్టెంబర్ 27 రాత్రి ఏం జరిగింది? దళపతి విజయ్ను అరెస్టు చేయబోతున్నారా? కరూర్, తమిళనాడులోని ఈ ప్రాంతం పేరు చెబితే కన్నీళ్లు ఆగడం లేదు ఎవ్వరికి. చిరిగిపోయిన పార్టీ జెండాలు, చిదిమేసిన వాటర్ బాటిల్స్, దుస్తుల పీలికలు, కాగితాల ముక్కలు, విరిగిపోయిన స్తంభాలు, ఇవే కనిపిస్తున్నాయి ఇప్పుడక్కడ. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే మృత్యువు 40 ప్రాణాలను మింగేసింది. ఈ విషాదం తమిళనాడునే కాదు, యావత్ దేశం కన్నీరు పెట్టుకునేలా చేసింది. టీవీకే అధినేత విజయ్ పార్టీ మీటింగ్లో జరిగింది విషాదం. విజయ్కు తమిళనాడులో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి సెప్టెంబర్ 13 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనలు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 27 కరూర్లోని వేలుసామిపురం సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. దాదాపు 10,000 మందితో టీవీకే పార్టీ ర్యాలీ నిర్వహణకు అనుమతులు తీసుకున్నారు. అయితే అంతకు మించి జనం అక్కడికి చేరుకున్నారు. ర్యాలీ సమయంలో ఒక్కసారిగా తోపులాట మొదలయింది. అయితే ఆ తరువాత ఏం జరుగుతోందో కూడా జనం తెలుసుకోలేకపోయారు. ఆలోపే నష్టం జరిగిపోయింది. మొత్తం 40 మంది చనిపోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉండడం ప్రతి గుండెను కలిచివేస్తోంది. క్షతగాత్రులను పరామర్శించిన సీఎం స్టాలిన్ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇరుకు స్థలంలో జనం భారీ సంఖ్యలో గుమిగూడడం వల్లే తొక్కిసలాట జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ర్యాలీ కోసం విశాలమైన స్థలాన్ని ఎంపిక చేసుకుని ఉంటే ఇలా జరిగేదే కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ర్యాలీకి సంబంధించిన ప్లానింగ్లో ఏ లోపం జరిగిందనే దానిపై ఇప్పటి వరకు టీవీకే పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తొక్కిసలాటకు కారణం విజయ్ అన్నట్లుగా పోలీసులు వాదిస్తున్నారు. ర్యాలీకి విజయ్ 7 గంటలు ఆలస్యంగా వచ్చారని, దీంతో కంట్రోల్ చెయ్యలేని స్థాయిలో అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడానికి దారితీసిందని తమిళనాడు డీజీపీ తెలిపారు. ఆ తరువాత తొక్కిసలాట జరిగిందని వివరించారు. ర్యాలీకి 10,000 మంది మాత్రమే వస్తారని నిర్వాహకులు అంచనా వేశారని, అయితే 27,000 మందికి పైగా వచ్చారని చెప్పారు. తొక్కిసలాటకు ఖచ్చితమైన కారణమేంటో చెప్పడానికి ఇప్పుడే తొందరపడకూడదన్నారు. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు విజయ్. ఈ దుర్ఘటనను పూడ్చలేని నష్టమన్న ఆయన తన హృదయం బాధతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకటు చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోవడం ఎప్పుడూ జరగలేదని, భవిష్యత్తులో అలాంటి విషాదం జరగకూడదన్న స్టాలిన్ తొక్కిసలాటపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇకటు కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉన్నట్లుగా విజయ్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ను ఆశ్రయించనున్నట్టు తెలిపింది. పొలిటికల్ పార్టీలు భారీ ఎత్తున సభల్ని, రోడ్ షోలను నిర్వహించడం కొత్త విషయమేమీ కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కరూర్ ఘటన తరువాత సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. పోలీసుల వైఫల్యం లేకపోతే ఇంత పెద్ద విషాదం చోటు చేసుకునే ఛాన్స్ లేదనే వాదన వినిపిస్తోంది. కొన్ని ప్రశ్నలు కూడా తెర మీదకొస్తున్నాయి. సభా వేదికను విజయ్ పార్టీ కోరిన చోటు కాకుండా ప్రమాదం జరిగిన ప్రాంతాన్నే పోలీసులు ఎందుకు సూచించారు? 10,000 మందికి విజయ్ పార్టీ పర్మిషన్ తీసుకున్నా భారీగా అభిమానులు హాజరవుతున్న తీరు చూసి రియల్ టైంలో అప్పటికప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? 7 గంటలు రోడ్ షోకు విజయ్ ఆలస్యంగా వచ్చారని చెబుతున్న పోలీసులు ఆ 7 గంటల్లో అక్కడేం జరుగుతుందన్నది ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక కరూర్ ఘటనతో విజయ్ను అరెస్టు చేస్తారా అనే ప్రచారం కూడా తమిళనాడులో ఊపందుకుంది. ఇప్పటికే విజయ్తో పాటు టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే విజయ్ను అరెస్టు చేస్తే శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదముందని పోలీసులు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదని, బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రథమ కర్తవ్యం అంటున్నారు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో 40 ప్రాణాలు పోయాయి. కరూర్ తొక్కిసలాట ఘటన ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టిస్తోంది. ఈ విషాదం పొలిటికల్ పార్టీలకే కాదు, ప్రజలకు కూడా ఓ పాఠంగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరూర్ ఘటన నుంచి అభిమానులు నేర్చుకోవాల్సింది ఏంటి? రాజకీయ పార్టీలు ఇకపైన జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలేంటి? కరూర్ మృత్యు ఘోష ప్రతిధ్వనిస్తున్న వేళ జరుగుతున్న చర్చ ఏంటి? போலீசார் மக்கள் தான் சார் எஜமானர்கள். மக்களுக்காக மட்டும்தான் பயப்படணும், வேற யாருக்காகவும் பயப்படணும்னு அவசியமே கிடையாது. కరూర్ తొక్కిసలాట ఘటనతో దేశమే కన్నీరు. విషాదం నుంచి ఫ్యాన్స్ నేర్చుకోవాల్సిందేంటి? రాజకీయ పార్టీలకు కూడా ఇదో పాఠమా? తొక్కిసలాట ఘటనతో జరుగుతున్న చర్చ ఏంటి? అభిమానులు కంట్రోల్లో ఉండాల్సిందేనా? కరూర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒక పొలిటికల్ ఈవెంట్కు వెళ్లి ఇంతమంది చనిపోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే ఈ మధ్య వరుసగా తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నాయి. లాస్ట్ ఐపీఎల్ సీజన్ తరువాత బెంగళూరు ఇలానే కన్నీరు పెట్టింది. 18 ఏళ్ల తరువాత ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ కప్తో బెంగళూరుకు రాగా తమ జట్టును, అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. ఈ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు కరూర్ పొలిటికల్ ర్యాలీలో 40 మంది చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది. ఇక అంతకుముందే పుష్ప 2 ప్రీమియర్ సమయంలోనూ ఇదే జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు ఇప్పటికీ బెడ్ మీద నుంచి లేవడం లేదు. ఇలా తొక్కిసలాట ఘటనల్లో పోతున్న ప్రాణాలు, కనిపిస్తున్న పరిణామాలు ఫ్యాన్స్ తమ అభిమానాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్న సంకేతాలు పంపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. సినిమా ఈవెంట్లకు వెళ్లి ఎవరో ఒకరు చనిపోతున్న ఘటనలకైతే ఇక లెక్కే లేదు. తొక్కిసలాట ఎక్కడ జరిగినా సరే చనిపోయేది మాత్రం అభిమానులే. సినిమా ఈవెంట్ అయినా, క్రికెట్ పరేడ్ అయినా, రాజకీయ సభ అయినా సరే ప్రాణాలు కోల్పోతోంది సాధారణ అభిమానులే. నిజంగా ఓ వ్యక్తినో వ్యవస్థనో అభిమానిస్తే, ప్రేమిస్తే దూరంగా ఉండి కూడా చేయొచ్చు. దగ్గరగా వెళ్లి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అనే చర్చ జరుగుతోంది. ఒక్కటి మాత్రం నిజం, ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది. మనం బాగున్నప్పుడే కుటుంబం బాగుంటుంది. ఆ హీరో కోసమో, పార్టీ కోసమో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరమా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఇప్పటికే చాలా తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. కొన్నిసార్లు పోలీసులు వద్దని అలర్ట్ చేసినా అభిమానులు వినడం లేదు. ఈ తీరు మార్చుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు భారీ సభలు ర్యాలీలు పెట్టడం కొత్తేం కాదు. అయితే ఇందులో ముందుగా ఆలోచించాల్సింది జనాల గురించి. సరైన భద్రతా ఏర్పాట్లు, ప్రాంగణం సామర్థ్యం అంచనా, ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలు లేకపోతే చిన్న తప్పు కూడా పెద్ద విషాదంగా మారుతుంది. కరూర్ విషాదం గట్టి పాఠం చెబుతోంది. రాజకీయ సభలకు స్పష్టమైన గరిష్ట హాజరు పరిమితి ఉండాలి. ఎంట్రీలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు స్ట్రాంగ్ చేయాలి. మెడికల్ టీమ్స్, అంబులెన్సులు ముందుగానే సిద్ధంగా ఉండాలి. జనాలు కూడా అలజడికి లోను కాకుండా శాంతంగా ప్రవర్తించాల్సిన అవసరముంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ ర్యాలీలు అవసరమే. ప్రజాస్వామ్యం విలువ ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ కాదు. ఇది పార్టీలు, ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరముంది. ఈ తొక్కులాట్లు రెగ్యులర్గా జరుగుతున్నాయి. రెగ్యులర్గా జనం చచ్చిపోతున్నారు. కానీ దానికి ఏం పాలసీ లేదు. అర్జెంటుగా రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ రూల్స్, ప్రోటోకాల్స్ తయారు చేసి అవి దాటడానికి వీలు లేదంటే పోలీస్ అయి మర్యాద చేసి పోలీస్ ఆఫ్ చేస్తారు. ప్రస్తుతం ఏ పోలీస్ అధికారి, ఏ రాజకీయ నాయకుడు పొలిటికల్ ర్యాలీస్ ఆఫ్ చేస్తే అది విరోధంతో చేస్తారంటున్నారు. కాబట్టి కంట్రోల్ చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ కింద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక పాలసీ తీసుకొస్తే ఈ తొక్కులాట్లు ఉండవు. కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన మహిళలు, పిల్లల అమాయక ప్రాణాలు, కరూర్ ప్రమాద స్థలంలో మాట్లాడుతున్న నిశ్శబ్దం, ప్రతిధ్వనిస్తున్న మృత్యు ఘోష నేర్పుతున్న పాఠాలు అన్నీ ఇన్ని కావు. తప్పు ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, తొక్కిసలాట వెనక ఏం జరిగింది లాంటివి ఎలా ఉన్నా ఇకనైనా రాజకీయ నాయకులు, అధికారులు, పార్టీలు అంతా కలిసి జనాల భద్రతను మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాల్సిన సమయం ఇదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.